మనం మన ప్రీవియస్ వీడియోలో థామ్సన్ అటామిక్ మోడల్ థియరీ అండ్ రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ థియరీ గురించి మనం చెప్పుకున్నాం. దాని తర్వాత బోర్స్ థియరీ గురించి చెప్పుకోవాలంటే కొన్ని టాపిక్స్ చెప్పుకోవాలని కూడా చెప్పుకున్నాం. అండ్ ఆ టాపిక్స్ గురించే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైడెంట్ ఈవెంట్స్. ఫస్ట్ టాపిక్ ఈజ్ నేచర్ ఆఫ్ లైట్, అంటే లైట్ యొక్క స్వభావం. చాలామంది శాస్త్రవేత్తలు లైట్ గురించి చాలా థియరీస్ ప్రపోజ్ చేశారు, కానీ అందరూ ఒప్పుకున్నది మాత్రం 2 టైప్స్ ఆఫ్ థియరీసే. అవి వేవ్ నేచర్ ఆఫ్ లైట్, పార్టికల్ నేచర్ ఆర్ కార్పాస్కులర్ థియరీ. వేవ్ నేచర్ ఆఫ్ లైట్, దీన్ని మ్యాక్స్వెల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ థియరీ యొక్క మెయిన్ పాయింట్స్ ఏమిటంటే, ఏదైనా ఎనర్జీ సోర్స్ నుంచి బయటికి కంటిన్యూస్గా వచ్చే ఎనర్జీని రేడియేషన్ అంటారు. ఇంకా ఆ రేడియేషన్ వేవ్ లాగా ఉంటుంది. బయటకు వచ్చే ఆ ఎనర్జీని రేడియంట్ ఎనర్జీ అంటారు. బయటకు వచ్చే ఆ రేడియంట్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కలిగి ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్గా ప్రాపగేట్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ట్రావెల్ అవ్వటానికి మీడియం అనేది అవసరం లేదు, అంటే అది స్పేస్లో కూడా ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు వేవ్ నేచర్ ఆఫ్ లైట్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేవ్స్కి 6 రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ది వెలాసిటీ. వెలాసిటీ అంటే వేగం. వేవ్స్ ఒక సెకండ్లో ఎంత దూరం ట్రావెల్ అవుతుందో అదే వేవ్స్ యొక్క వెలాసిటీ. దీన్ని మీటర్ బై సెకండ్ లేదా సెంటీమీటర్ బై సెకండ్తో కొలుస్తారు. రేడియేషన్స్ యొక్క వేగం లైట్కి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ వేవ్ లెంత్. వేవ్ లెంత్ని లాంబ్డాతో సూచిస్తారు. వేవ్లో 2 సక్సెసివ్ క్రస్ట్ల మధ్య దూరం లేదా 2 సక్సెసివ్ ట్రఫ్ల మధ్య దూరాన్ని వేవ్ లెంత్ అంటారు. వేవ్ లెంత్ని ఆమ్స్ట్రాంగ్ యూనిట్స్, పికోమీటర్, నానోమీటర్, సెంటీమీటర్ లేదా మీటర్స్లో కొలుస్తారు. 1 ఆమ్స్ట్రాంగ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻8 సెంటీమీటర్ ఆర్ 10⁻⁻10 మీటర్స్. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻9 meters or 10⁻⁻7 centimeters. 1 picometer is equal to 10⁻⁻10 centimeters or 10⁻⁻12 meters. Next property of wave is frequency. ఫ్రీక్వెన్సీని న్యూతో సూచిస్తారు. ఒక పాయింట్ నుంచి ఒక సెకండ్లో ఎన్ని వేవ్స్ అయితే వెళ్తాయో దాన్నే ఫ్రీక్వెన్సీ అంటారు. ఈ ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్ లేదా సైకిల్స్ బై సెకండ్ యూనిట్స్తో కొలుస్తారు. ఈ ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్ మధ్య ఒక రిలేషన్ ఉంది. అది ఎట్లా అంటే, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్నల్లీ ప్రొపోర్షనల్ టు వేవ్ లెంత్. ఇక్కడ ప్రొపోర్షనాలిటీ సింబల్ని తీసేసి ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ సిని పెడతాము. అండ్ సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. ఈ ఈక్వేషన్ నుంచి సి ఈక్వల్ టు న్యూ లాంబ్డా. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, లాంబ్డా అంటే వేవ్ లెంత్. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ వేవ్ నెంబర్. వేవ్ నెంబర్ని న్యూ బార్తో సూచిస్తారు. ఒక పర్టికులర్ లెంత్లో ఎన్ని వేవ్స్ ఉంటే దాన్నే వేవ్ నెంబర్ అంటారు. లేదా రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్ ఈజ్ కాల్డ్ వేవ్ నెంబర్. దీన్నే 1/మీటర్ లేదా 1/సెంటీమీటర్స్ యూనిట్స్తో కొలుస్తారు. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ యాంప్లిట్యూడ్. ఈ యాంప్లిట్యూడ్ని స్మాల్ ఏతో సూచిస్తారు. క్రస్ట్ యొక్క హైట్ కానీ ట్రఫ్ యొక్క డెప్త్ కానీ యాంప్లిట్యూడ్ అంటారు. దీన్ని పికోమీటర్స్, సెంటీమీటర్స్, మీటర్స్తో కొలుస్తారు. ఇంకా సింపుల్గా యాంప్లిట్యూడ్ అంటే ఏంటో అని చెప్పాలనుకుంటే, లైట్ యొక్క ఇంటెన్సిటీ కానీ బ్రైట్నెస్ని కానీ యాంప్లిట్యూడ్ అని అంటారు. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ టైం పీరియడ్. దీన్ని క్యాపిటల్ టీతో
రిప్రజెంట్ చేస్తారు. రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ టైమ్ పీరియడ్ ఆఫ్ ఎ వేవ్. ఫ్రీక్వెన్సీ యొక్క రెసిప్రోకల్నే వేవ్ యొక్క టైం పీరియడ్ అని అంటారు. ఈ డెఫినేషన్ ద్వారా మనకి టైం పీరియడ్ ఫార్ములా T=1/ν సెకండ్గా వస్తుంది. నేచర్ ఆఫ్ థియరీలో సెకండ్ థియరీ కార్పాస్కులర్ థియరీ. దీన్నే పార్టికల్ థియరీ ఆఫ్ లైట్ అని కూడా అంటారు. ఈ థియరీని న్యూటన్ ప్రతిపాదించాడు. ఈ థియరీ ప్రకారం లైట్ స్మాల్ పార్టికల్స్లో ప్రాపగేట్ అవుతుంది. ఈ థియరీ వేవ్ థియరీ కన్నా ముందే ప్రతిపాదించారు. కానీ వేవ్ థియరీని చాలామంది శాస్త్రవేత్తలు సపోర్ట్ చేయడం వలన పార్టికల్ థియరీ తన సిగ్నిఫికెన్స్ కోల్పోయింది. సెకండ్ టాపిక్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో లేక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్న చార్జ్డ్ పార్టికల్స్ ఆసిలేట్ అవ్వడం వలన రేడియేషన్ వస్తుంది. ఆ రేడియేషన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. గామా రేస్, ఎక్స్ రేస్, అల్ట్రావైలెట్ రేస్, విజిబుల్ రేస్, ఐఆర్ రేస్, మైక్రోవేవ్స్, టీవీ వేవ్స్ ఇంకా మరెన్నిటినో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్గా చెప్పుకోవచ్చు. థర్డ్ టాపిక్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. The arrangement of various types of electromagnetic radiation in the increasing or decreasing order of wavelength or frequency is called electromagnetic spectrum. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని మనం వేవ్ లెంత్ పెరిగేలాగా లేదంటే తగ్గేలాగా ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది వస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ని చూద్దాం. అందులో వేవ్ లెంత్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం చెప్పుకున్నాం. అవి గామా రేస్, ఎక్స్ రేస్, అల్ట్రావైలెట్ రేస్, విజిబుల్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్స్, టీవీ వేవ్స్, రేడియో వేవ్స్. అండ్ ఈ ఫార్మేట్ని రివర్స్ చేసి కనుక మనం ఈ వేవ్స్ని రాస్తే అది వేవ్ లెంత్, వేవ్ నెంబర్, ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వస్తుంది. ఫోర్త్ టాపిక్ ఈజ్ బ్లాక్ బాడీ. ఎ పర్ఫెక్ట్ అబ్జార్బర్ అండ్ ఎమిటర్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ కాల్డ్ ఎ బ్లాక్ బాడీ. అంటే ఏదైనా ఒక వస్తువు రేడియేషన్ని పర్ఫెక్ట్గా అబ్జార్బ్ చేస్తే లేదా ఎమిట్ చేస్తే దాన్నే మనం బ్లాక్ బాడీ అంటాము. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చంటే ఒక స్పియర్ని లోపల ప్రక్క ప్లాటినం బ్లాక్తో కోటింగ్ వేసి ఆ స్పియర్కి ఒక హోల్ పెడితే అది పర్ఫెక్ట్ బ్లాక్ బాడీగా పనిచేస్తుంది. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. చాలా ఇంపార్టెంట్ థియరీ. ఈ థియరీని పోస్ట్లేట్స్గా మనం చెప్పుకుందాం. రేడియేషన్ అనేది ఎనర్జీని కలిగి ఉంటుంది. ఎనర్జీని క్వాంటా అనే చిన్న ప్యాకెట్స్ రూపంలో ఉంటాయి. ఇంకా ఆ ఎనర్జీ అబ్జార్బ్ చేయవచ్చు, ఎమిట్ చేయవచ్చు. క్వాంటమ్ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. దేర్ఫోర్ E డైరెక్షనల్లీ ప్రపోర్షనల్ టు న్యూ. దిస్ ఇంప్లైస్ E ఈక్వల్ టు హెచ్ న్యూ. ఇక్కడ హెచ్ అంటే మనకి ప్లాంక్స్ కాన్స్టెంట్. అండ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే 6.626 ఇంటూ 10⁻⁻27 ఎర్జిసెక్ లేదా 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెక్. క్వాంటా యొక్క ఎనర్జీని హోల్ నెంబర్స్తో డినోట్ చేస్తారు. అవి హెచ్ న్యూ, 2h న్యూ, 3h న్యూ అప్ టు NH న్యూ. దీన్నే క్వాంటసైజేషన్ ఆఫ్ ఎనర్జీ అని అంటారు. మీకు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అంటే అర్థం అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ ఈజ్ చాలా ఫేమస్ అయిన ఐన్స్టీన్ అప్రోచ్ ఆన్ ఫోటాన్. ఈ ఐన్స్టీన్ అప్రోచ్ని కూడా పాయింట్స్ లాగే తెలుసుకుందాం. రేడియంట్ ఎనర్జీ స్మాల్ పార్టికల్ లాగా ఉంటుంది. ఆ పార్టికల్స్ని ఫోటాన్ అని అంటారు. సో రేడియేషన్ అనేది ఫోటాన్ రూపంలో ప్రాపగేట్ అవుతుంది. ది ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ డైరెక్షనల్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్. అంటే ఈ డైరెక్షనల్లీ ప్రపోర్షనల్ టు న్యూ.
ఫోటాన్కి ఎనర్జీ ఉంటుంది కానీ మాస్ ఉండదు. 1 mole ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ E = Nhν. ఇక్కడ n అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ యూనిట్స్, దట్ ఈజ్ 6.023 × 10⁻23. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీని ఐన్స్టీన్ ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి పూర్తిగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఈ థియరీని ఐన్స్టీన్ ప్రతిపాదించాడు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఐన్స్టీన్కి నోబెల్ ప్రైజ్ కూడా తీసుకువచ్చింది. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? ద ఫినామినా ఆఫ్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ మెటల్ వెన్ లైట్ ఆఫ్ సర్టన్ ఫ్రీక్వెన్సీ స్ట్రైక్స్ ఈజ్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఒక మెటల్ సర్ఫేస్ పైన లైట్ సర్టెన్ ఫ్రీక్వెన్సీతో స్ట్రైక్ అయినప్పుడు బయటికి వచ్చే ఎలక్ట్రాన్ వల్ల జరిగే ప్రక్రియనే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. ఇక్కడ ఎజెక్ట్ అయ్యే ఎలక్ట్రాన్ని ఫోటో ఎలక్ట్రాన్ అని అంటారు. ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవ్వడానికి అవసరం అయ్యే మినిమం ఫ్రీక్వెన్సీస్ని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ పైన అంటే ఆల్కలీ మెటల్స్ పైన ఎగ్జిబిట్ అవుతుంది. మెటల్ సర్ఫేస్ పైన ఎలక్ట్రాన్ ఎమిట్ అవ్వడానికి లైట్లో కొంత ఎనర్జీ ఉపయోగపడుతుంది. ఇంకా లైట్లో మిగిలిపోయిన ఎనర్జీ ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దీని నుంచి మనకి E = W + KE అనే ఫార్ములా వస్తుంది. ఇక్కడ W అంటే వర్క్ ఫంక్షన్ లేదా threshold energy. This formula implies W = hν0. Therefore, hν is equal to hν0 plus Ke. This implies Ke is equal to hν minus hν0. This implies Ke equal to h of nu minus nu0. ఇక్కడ nu0 అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిటేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ అంటే పవర్ ట్రాన్స్ఫర్డ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ఎ లైట్. ఫోటో ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్పెక్ట్రమ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఒక ప్రిజం నుంచి పాస్ అయినప్పుడు స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది. స్పెక్ట్రమ్ని రికార్డ్ చేయడానికి అంటే డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడే డివైస్ని స్పెక్ట్రోమీటర్ అని అంటారు. స్పెక్ట్రమ్లో 2 టైప్స్ ఉన్నాయి, కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అండ్ డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ముందుగా కంటిన్యూస్ స్పెక్ట్రమ్ గురించి తెలుసుకుందాం. సన్ నుంచి వచ్చే లైట్ సెవరల్ కలర్స్ ఉంటాయి. ఆ కలర్ గ్యాప్ లేకుండా అంటే ఒకదానితో ఇంకోటి మెర్జ్ అయి ఉంటుంది. ఇంకా కంటిన్యూస్గా లైట్ లేదా రేడియేషన్ బయటికి ఎమిట్ అవుతూ ఉంటుంది. దాన్నే కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని అంటారు. ఇప్పుడు డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని అంటే ఏంటి? సన్ నుంచి బయటికి వచ్చే లైట్లో కలర్స్ డిస్టింక్ట్ గ్యాప్తో ఉంటే డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అని అంటారు. డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ని కూడా 2 రకాలుగా డివైడ్ చేశారు. అవి ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఎమిషన్ స్పెక్ట్రమ్ గురించి ముందుగా తెలుసుకుందాం. ఏదైనా ఎగ్జైటెడ్ సబ్స్టెన్స్ నుంచి రేడియేషన్ ఎమిట్ అయితే అప్పుడు ఎమిషన్ స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది. ఎగ్జైటెడ్ సబ్స్టెన్సెస్ ఎందుకు తీసుకోవాలంటే ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్ డీఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చినప్పుడు అది కొంత రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది. ఎమిషన్ స్పెక్ట్రమ్ డార్క్ బ్యాక్గ్రౌండ్ పైన బ్రైట్ లైన్స్గా ఎగ్జిబిట్ అవుతుంది. నెక్స్ట్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఏదైనా సబ్స్టెన్స్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటే ఫామ్ అయ్యే స్పెక్ట్రమ్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అని అంటారు. ఎందుకంటే ఆ సబ్స్టెన్స్లో ఉన్న ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళాలంటే అది కొంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవాలి. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ బ్రైట్ బ్యాక్గ్రౌండ్ పైన డార్క్ లైన్స్గా ఎగ్జిబిట్ అవుతుంది. తరువాత మనం చెప్పుకోబోయే థియరీ బోర్స్ థియరీ.
ఈ థియరీని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోలు మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ నా ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.